నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మిషాల్ని. మన వీక్షకులు సార్, పల్నాడు ప్రజలు వేడుకుంటున్నారు మా భూములు మాకు ఇవ్వండి అని. వాళ్ళు ప్రతి ఒక్కటి భూములు అన్ని కబ్జా చేసుకొని ఉన్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని మా భూములు మాకు తక్కువ రేటుకి తీసుకొని ఉన్నారు, మా భూములు మాకు ఇవ్వండి అని పల్నాడు ప్రజలు వేడుకుంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు సార్? తక్కువ రేటు కాదమ్మా. పల్నాడులో నరసరావుపేట నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి అని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, తను ఏం చేశాడంటే రాజకీయ ప్రత్యర్థులకు చెందినటువంటి భూముల్ని అక్రమంగా ఆక్రమించి వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించేశాడు. అంటే ఆ రోజున ఏంటంటే వాళ్ళకి పోలీస్ మద్దతు ఉంది, రెవెన్యూ అధికారుల మద్దతు ఉంది, సబ్ రిజిస్ట్రార్ల మద్దతు ఉంది. దాంతో ఏదైనా మనం చేయొచ్చు. 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, ఎమ్మెల్యేగా కూడా నేనే ఉంటాను. ఒకవేళ ఎమ్మెల్యేగా నేను లేకపోయినా మా ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి అసలు ఈ అక్రమాలను ప్రశ్నించే ఎవరుంటారని పమిడిబర్రు అనే ఒక గ్రామంలో అతను ఒక రజక సంఘం సాధికార సంస్థ నేత, అతని పేరు గుర్రపుశాల రామకృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన భూమి కూడా అట్లాగే ఆక్రమించారు. ఆక్రమించడంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా వేరే వాళ్ళకి చేసాడు. దీని మీద ఆయన మొన్న తెలుగుదేశం ప్రధాన కార్యాలయానికి వచ్చి హోంమంత్రికి, మిగిలిన ముఖ్య నాయకులకి కూడా కంప్లైంట్ చేశాడు. ఇలాంటి చాలా భూ కబ్జాలు జరిగినాయి, వీటి మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ మా భూములు మాకు తిరిగి ఇప్పించమని. రాష్ట్రంలో కూడా ఇతర నియోజకవర్గాల్లో కూడా జరిగినాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పొంగనూరు నియోజకవర్గంలో అయితే రెవెన్యూ శాఖ సిసోడియా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్తేనే తండోపతండాలుగా వచ్చి భూ ఆక్రమణల మీద ఫిర్యాదులు చేశారు. అందులో కొందరు మాజీ పోలీస్ అధికారులు కూడా ఉన్నారంటే ఏ స్థాయిలో భూ ఆక్రమణలు జరిగిందో మనకు అర్థమవుతుంది. అట్లాంటిదే ఇక్కడ కూడా జరిగింది. పల్నాడు కూడా ఒక ఫ్యాక్షన్ ఏరియా ఇది మొత్తం. గతంలో గుంటూరు జిల్లాలో భాగంగా ఉన్న ఇప్పుడు ఆ పల్నాడుని సపరేట్గా జిల్లా చేశారు. నరసరావుపేట, మాచర్ల, తర్వాత ఇవన్నీ కూడా గురజాల, ఇవన్నీ పల్నాడు జిల్లాలోకి వస్తాయి. అంటే మరీ ముఖ్యంగా బాగా ఫ్యాక్షన్ ఏరియా అని చెప్పాలి పల్నాడు అంటే. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అక్కడ నుంచి మాచర్ల ఎమ్మెల్యే, ఆయన ఈవీఎంలు పగలగొట్టడం, గ్రామాల మీద దాడులు చేయటం, ఓటర్ల మీద దాడులు చేయటం, పోలింగ్ కేంద్రాల మీద దాడులు చేయటం కూడా జరిగిన సంఘటనలు అక్కడే ఇవన్నీ కూడా. ఇప్పుడు అదే నరసరావుపేట ప్రాంతం నుంచి కూడా ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూ కబ్జాల వ్యవహారం అతను బయటికి తీసుకొచ్చాడు. ఎవరు? ఇతని పేరు గుర్రపుశాల రామకృష్ణ. అయితే హోంమంత్రి కూడా ఈ సీరియస్గా మేము తీసుకుంటాము, మేము దీని మీద దర్యాప్తు చేస్తాము తప్పకుండాను, పరిష్కారానికి ఏమేమి జరపాలో మేము రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు సమిష్టిగా కృషి చేస్తారని కూడా ఆమె హామీ ఇచ్చింది. అయితే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ కూడా ఉన్నాడు వీని వెంట. వీళ్ళందరూ కూడా వింత పత్రాలు ఇచ్చారు, చర్య తీసుకుంటామని అయితే ఆమె చెప్పింది. తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గతంలో నారాయణ స్వామి కూడా తెలుగుదేశం నాయకులకు చెందినటువంటి ఇంటికి వెళ్లకుండా రోడ్డు మీద అడ్డంగా గోడ కూడా కట్టాడు. ఆ విషయం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు చింత మోహనవల్లి అని ఆమె చెప్పి వాపోయింది, నా గోడ కట్టేశారు ఇంటికి రాకుండా అని. తర్వాత ఈ వేధింపులు తట్టుకోలేక తను సిస్టర్ ఒక ఆమె సూసైడ్ కూడా చేసుకున్నదని కూడా దృష్టికి తీసుకొచ్చింది. ఇవన్నీ విన్న తర్వాత రెవెన్యూ హోంశాఖ మంత్రి కూడా మేము సీరియస్గా తీసుకుంటాము, గత ప్రభుత్వంలో లాగా ఉండదు, ఎవరైనా సరే ఎంత పెద్దాళ్ళైనా, మాజీ ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎక్స్ మినిస్టర్స్ అయినా కూడా దీనికి ఏమీ మినహాయింపు లేదు, పోలీసులతో దర్యాప్తు చేయిస్తామని చెప్పి. గతంలో ఇది చాలా సెన్సేషన్ కూడా అయింది. రోడ్డుకి అడ్డంగా కట్టేశారు, అయినా కూడా పోలీసులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, లేకపోతే మున్సిపల్ వాళ్ళు కానీ, గ్రామ పంచాయతీల వాళ్ళు కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోవాలి. నిజానికి అట్లా పబ్లిక్ రోడ్డు మీద గోడ కడితే ప్రభుత్వ స్థానిక సంస్థలు ఊరుకోవు, ఖచ్చితంగా కేసు బుక్ చేస్తాయి. ఈవెన్ పోలీసులు కూడా చేయొచ్చు, ఎందుకంటే పబ్లిక్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారని. కానీ అటువంటి వాటిని కూడా ఒక నేరాలుగా పరిగణించని పరిస్థితి అక్కడ ప్రజలు చూశారు. ఇప్పుడు మీరు చెప్పారు పల్నాడు ప్రాంతంలో ఈ భూ కబ్జాలతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారని. ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం, పడ్డ మాట వాస్తవం. ఇప్పుడు కనుక ఈ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్లు కానీ, లేకపోతే ఈ సర్వే నంబర్ల గురించి సర్టిఫికేట్లు ఇచ్చిన ఎంఆర్ఓలు కానీ వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. పోలీస్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత ఫోర్జరీ కిందకు వస్తుంది, చీటింగ్ కిందకు వస్తుంది, తర్వాత అధికార దుర్వినియోగం కింద కూడా వస్తుంది. వాళ్ళకున్న అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి ఎమ్మెల్యేలకిను
ప్రజాప్రతినిధుల కంటే వైకాపా నాయకులకి సహకారం అందించారనమాట. మరి ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి వస్తాయా సార్? వస్తుందమ్మా, వస్తుంది. కాకపోతే కొంచెం టైము. డెఫినెట్గా ఇప్పుడు రెవెన్యూ అండ్ పోలీస్ కనుక ఈ జాయింట్గా యాక్షన్ తీసుకుంటే నిజానికి అసలు ఈ ఇప్పుడు చేసిన రిజిస్ట్రేషను ఈ దేని ఆధారంగా చేశారో అంతకు ముందర ఎవరి పేరు మీద ఉన్నాయి డాక్యుమెంట్లు, ఇప్పుడు ఏ ఆధారం ప్రకారం వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అధికారం లేని, ఇప్పుడు నీ భూమి నీ పేరు మీద ఉంటే నేను రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లదు, చెల్లకపోగా నేను నేరగాడిని అవుతా, అంతే కదా. నీ భూమిని నేనెవరిని రిజిస్ట్రేషన్ చేయడానికి, అది ఎంక్వైరీ చేసినప్పుడు అంతకుముందు శాలిని భూమిది దుర్గాకుమార్ రిజిస్ట్రేషన్ చేశాడు, ఇతనికి ఏ విధమైన యాజమాన్య హక్కులు లేవని తేలిపోయింది అనుకోండి, అప్పుడు నన్ను చీటింగ్ కేసుల్లోనూ చేస్తారు, ఫోర్జరీ కేసుల్లో చేస్తారు, అనేక సెక్షన్ల కింద బుక్ చేస్తారు. తర్వాత ఆ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసే అధికారం రెవెన్యూ శాఖకి అండ్ సబ్ రిజిస్ట్రేషన్ శాఖకి ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళు కనుక ఇది తప్పు జరిగింది రిజిస్ట్రేషన్ కనుక సర్టిఫికేషన్ ఇస్తే సబ్ రిజిస్ట్రార్ కూడా క్యాన్సిల్ చేస్తాడు. అసలు నిజానికి ఆ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే సరైన పత్రాలు లేకుండా అక్రమ రిజిస్ట్రేషన్ చేశాడో అతను కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు ఈ పల్నాడు ప్రజల భూముల మీద వాళ్ళు ఎట్లయితే ఇబ్బంది పడుతున్నారు, మా భూములు మాకేమని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? కూటమి ప్రభుత్వం ఇప్పుడు రెవెన్యూ శాఖ తర్వాత హోంశాఖ అనిత గారు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళేం తప్పు చేయలేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా భూముల్ని ఆక్రమించి ఆర్థికంగా దెబ్బతీశారు. అక్రమ కేసులు పెట్టడం ద్వారా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ కేసులు వాయిదాలకు తిరగటానికి డబ్బులు ఖర్చు అవుతాయి, ఊళ్ళో పొరుగు కూడా ప్రతిష్ట కూడా పోతుంది. కావాలని ఇట్లా అక్రమ కేసుల్లో పెట్టారు. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక గౌరవ కుటుంబాలకు చెందిన వాళ్ళు ఎవరు కూడా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కోర్టుకి వెళ్ళాలన్నా వెరుస్తారు. నిజంగా అవతలాడి తప్పు చేసినా కూడా వీళ్ళు వెళ్ళాలంటే కూడా భయపడతారు. ఎందుకంటే మనం తప్పు చేసామనుకుంటారేమో, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మళ్ళీ డబ్బులు మన్న గుంజుతారు, తర్వాత మనని వేధిస్తారని. అట్లా ఇప్పుడు ఈ అక్రమ కేసుల్లో వెళ్తున్న వాళ్ళ అనేక అంశాలు కూడా ఇప్పుడు అనేక ఫిర్యాదులు కూటమి ప్రభుత్వానికి అందుతున్నాయి. అలాంటప్పుడు వీటన్నిటి మీద చర్యల్లో భాగంగా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఇంకా కొంత తీవ్రత ఎక్కువగా ఉందని తెలుసు. పల్నాడు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉంది ఈ సమస్య. కాబట్టి ఖచ్చితమైన ఆదేశాలు చేసి గట్టి చర్యలు అయితే తీసుకుంటారు. వీలైనంత త్వరగా వాళ్ళకి ఉపశమనం కల్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాలిని.